ముఖ్యంగా ఆడవారిలో ఏ క్యాన్సర్లు ఎక్కువగా వస్తుంటాయి, ఏ వయసుల వారికి ఎక్కువగా వస్తుంటాయి, వాటిని రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, వాటికి చికిత్స ఎలా ఉంటుంది, ట్రీట్మెంట్ కాస్ట్ ఎలా ఉంటుంది, మొత్తం అన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లెంత్ ఎక్కువైతుంది కాబట్టి దీన్ని 2 పార్ట్స్‌గా చేస్తున్నాను. మొదటి పార్ట్ ఈరోజు మీకు అప్లోడ్ చేస్తున్నాను. ముఖ్యంగా ఆడవాళ్ళలో ఎక్కువగా వచ్చే క్యాన్సర్స్ గురించి ఈరోజు మొత్తం తెలుసుకుందాం. ముఖ్యంగా అందులో మొదటిది ఏంటి అంటే బ్రెస్ట్ క్యాన్సర్. దీన్ని రొమ్ము క్యాన్సర్ అని కూడా అంటారు. ముఖ్యంగా 45 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ కూడా తన బ్రెస్ట్‌లోని అంటే తన రొమ్ములని తను ఎగ్జామిన్ చేసుకోవాలి. వాటిలో ఎక్కడైనా కానీ గడ్డలు కనిపించినట్లయితే, లేదంటే నిప్పిల నుంచి ఏదైనా ద్రవ పదార్థం అంటే నీటి వంటి ద్రవ పదార్థం కానీ, లేదంటే రక్తం వంటిది కారడం కానీ, ఇలాంటివి ఏదైనా ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అదేవిధంగా నిప్పిలు అనేది కుంచించుకుపోవడం, వెనక్కి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే చంకలో గడ్డలు రావడం కానీ, ఇలాంటివన్నీ కూడా రొమ్ము క్యాన్సర్ లక్షణాలుగా పరిగణించవచ్చు. సో ఇది రాకుండా ఉండాలి అంటే మనం 45 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ కూడా ప్రతి 3 సంవత్సరాలకి, ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి మ్యామోగ్రామ్ అనే టెస్ట్, స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలి. ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకున్నట్లయితే మనం ఎర్లీగా గుర్తించి వీటికి ఎక్కువగా క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రెండవది ఏంటి అంటే సర్వైకల్ క్యాన్సర్. వీటిని గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటారు. ఎక్కడైతే మనకు గర్భాశయ ముఖద్వారం ఉంటుందో అక్కడి నుంచి డిశ్చార్జ్ రావడం కానీ, లేకపోతే ఇచ్చింగ్ ఉండడం కానీ, లేకపోతే అక్కడి నుంచి స్మెల్ రావడం కానీ, లేకపోతే అక్కడ ఏదైనా కానీ గ్రోత్ అంటే పెరగడం కానీ, గడ్డ మాదిరి పెరగడం కానీ, ఇలాంటి లక్షణాలన్నింటినీ కూడా సర్వైకల్ క్యాన్సర్గా పరిగణించవచ్చు. వీటిని గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటారు. వీటి కోసం ఇప్పుడు రాకుండా ఉండడానికి, లేకపోతే ఫ్యూచర్‌లో రాకుండా ఉండటానికి వ్యాక్సిన్, హెచ్‌పివి వ్యాక్సిన్ అనేది ఉంది. సో, హెచ్‌పివి వ్యాక్సిన్ అనేది ప్రతి మహిళ కూడా అంటే 9-40 సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళ కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి, ఎన్ని డోసులు తీసుకోవాలని నేను ప్రీవియస్ వీడియోలో చేశానండి. దీని స్క్రీనింగ్ ఎలా చేసుకోవాలి? ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి 45 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ కూడా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్ స్మియర్ అనే టెస్ట్ అనేది చేయించుకోవాలి.